చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కూకట్పల్లి సహస్ర కేసు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. రోజులు గడుస్తున్న పాప హత్య కేసు మిస్టరీ వీడట్లేదు. ఎన్నో కేసులను డీల్ చేసిన తెలంగాణ పోలీసులకు ఈ కేసు అనేది ఛాలెంజింగ్ గా మారింది. హత్య జరిగిన టైంలో ఆ అపార్ట్మెంట్లోకి ఎవరు వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ జరగలేదు. అసలు దీని వెనక ఉన్నది ఎవరు? 12 ఏళ్ల చిన్న పాపని అంత కసిగా చంపాల్సినంత ప్రతీకారం ఎవరికి ఉంది? దీని వెనక క్షుద్ర పూజలు ఏమైనా ఉన్నాయా? ఇంత ప్లాన్డ్గా ఎవరు ఈ హత్య చేసి ఉంటారు? ఇలా రకరకాల అనుమానాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్ జయచంద్ర గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు ఈ కేసు గురించి అనేక అప్డేట్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మీరు మీ కెరీర్లో అనేక రకాలైన కేసులని డీల్ చేశారు. మన తెలంగాణ పోలీసులకు కూడా ఎన్నో కేసులు ఛాలెంజింగ్గా మారాయి. వాటన్నిటిని కూడా మిస్టరీని విప్పడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. అలాంటిది ఈ చిన్న పాప కేసు ఎందుకు ఇంత ఛాలెంజింగ్గా మారుతోంది? ఎందుకు ఇది చిక్కుబుడిగా మారిందంటారు? చూడమ్మా, మన తెలంగాణ పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో అంటే నేర పరిశోధనలో చాలా అనుభవం ఉంది, మంచి పేరు కూడా ఉంది. సర్వీస్లో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో డీసీపీగా చేశాను. అట్లాగే నల్గొండ జిల్లాలో కూడా, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎస్పీగా చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక జిల్లాల్లో ఎస్పీగా, డిఐజీగా చేయడం జరిగింది. నాకు అనుభవం ఉంది. ఇంతవరకు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ విన్న తర్వాత, అనేక ఛానళ్లలో వచ్చేటువంటి వీడియోస్ అవి చూసిన తర్వాత, ఇది ఒక పెద్ద మిస్టరీ అనేటువంటి వ్యవహారం మాత్రం అది నాకు బాగా అర్థమైంది. నిజంగా ఒక గ్రేట్ మిస్టరీ అనే అనుకోవాలి. మీరు రేకెత్తించిన అనుమానాలు కూడా, అంటే క్షుద్ర పూజలు ఏమైనా ఉన్నాయా, ఎవరికైనా పగ, ద్వేషం ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, అసలు ఇంతవరకు ఏ క్లూ కూడా దొరకలేదంటే ఏమిటి అనేటువంటిది ఈ ప్రశ్న అందరినీ కూడా బాధిస్తోంది. అందరికీ ఒక ఉత్కంఠ కూడా కలిగిస్తోంది. ఇది ఈ కేసు తెలంగాణ పోలీసులకు నిజంగా గొప్ప సవాలనే మనం చెప్పుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో నేర పరిశోధక శాఖ అనేది ఉంటుంది. వాళ్ళు ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి కేసులను డీల్ చేయడంలో. అయితే ఈ కేసులో ఆల్మోస్ట్ అన్ని కోణాల నుంచి కూడా పోలీసులు ఇంతవరకు పరిశోధన చేసినట్టుగా అనేక వీడియోస్ అవి చూడడంతో, వార్తాపత్రికలు చూసిన తర్వాత కూడా అందరికీ అర్థమవుతుంది. ఇంత చేసినా ఎందుకు దొరకలేదు నేరస్తులు, అసలు క్లూ కూడా ఎందుకు దొరకలేదు అనేటువంటిది ఆలోచిస్తే, ఎక్కువగా మనం ముందు మర్డర్ కాగానే కత్తి ఎక్కడికి పోయింది, తర్వాత సీసీటీవీస్లో ఏమి చిత్రీకరించబడింది అనేటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసాం. అందరూ అంతే చేస్తారు కూడా. ఇక్కడ ఒక విషయం అప్పుడే పరిశోధించి ఉండాల్సింది. ఎనివే ఇప్పుడు కూడా ఏమి టూ లేట్ ఏం కాదు. ఫ్లాట్లో అదే ఉన్నవి 4-5 ఫ్లాట్లు మాత్రమే వీళ్ళు పెంట్ హౌస్లో ఉంటారు అని తెలిసింది. ఈ ఫ్లాట్లో సీసీటీవీలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది. కానీ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటే బాగుండేది, ఎంత చిన్న కాంప్లెక్స్ అయినా కానీ. ఎందుకంటే మనం ఏదైనా పెద్ద కమ్యూనిటీకి లేదా కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు వితౌట్ సెక్యూరిటీ గార్డ్ పర్మిషన్ లేదా అతను టోల్ గేట్లోంచి అలౌ చేయకపోతే ఎవరు లోపలికి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఎనీవే ఇప్పుడు ఈ ఫ్లాట్స్లో పరిస్థితి ఇట్లా ఉంది, మనం దానికి ఏం చేయలేము, అయిపోయింది. ఇక్కడ ఎవరు చేశారు అనేటువంటిది మనం చాలాసేపు మాట్లాడుకున్నాం ఇంతవరకు అనేక ఇంటర్వ్యూస్లో. ఎందుకు చేశారు అనేటువంటిది కూడా ఈ కోణంలో నుంచి ఈరోజు మరింత డీప్గా పరిశీలిద్దాం. ఇప్పుడే మీరు అన్నారు క్షుద్ర పూజలు, ఉదాహరణకి ఎవరైనా అలా చేశారా? అయితే క్షుద్ర పూజలు చేయడం కోసం అని చెప్పేసి నార్మల్గా ఏమిటంటే అందరూ అనుకునే వ్యవహారం. ఇటువంటి క్షుద్ర పూజలు ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, అడవులల్లో అటువంటి చోట చేస్తారు. అక్కడ ఒక అమ్మవారి విగ్రహం అది ఉంటుంది. మీరు పాతాళ భైరవి సినిమా అది కూడా చూసుంటారు. ఎక్కడ పాతాళంలో ఉంటుంది ఆ టెంపుల్. అయితే ఇది క్షుద్ర పూజ అయి ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ అమ్మాయిని
ఒకవేళ క్షుద్ర పూజలో కానీ ఆ విషయంలో కానీ మర్డర్ చేసిన పక్షంలో పక్కన అట్లీస్ట్ పసుపు కుంకుమ అన్న కానీ ఉండాలి కదా. తర్వాత నార్మల్గా ఏమిటంటే క్షుద్ర పూజలో మనం సినిమాల్లో చూసినటువంటి నాలెడ్జ్ తోటి చెప్తున్నాను, ఒక్క దెబ్బతో చంపుతారు, కానీ ఇన్నిసార్లు కత్తిపోటు పడవలసినటువంటి అవసరం ఏం లేదు. అంటే మరణించే వరకు వాళ్ళు వెయిట్ చేసి బాగా పొడిచి బాధించి మరీ చంపారు. చిన్నపిల్ల అనే జాలి కూడా లేకుండా ఓకే ఒకసారి పొడిచారు, ఏడుస్తుంటే అప్పుడు ఎవరికైనా మనిషి అన్నవాడికి జాలి అంటూ కలుగుతుంది. కానీ వీళ్ళు పశువు కంటే హీనంగా ప్రవర్తించారు. ఆ ఒకడు కావచ్చు క్రిమినల్, లేదా 2-3 కూడా కావచ్చు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇందాక మనం అనుకున్నట్లు ఆ ఫ్లాట్స్లో ఉండేటటువంటి వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా ఎవరైనా వచ్చి ఉండవచ్చు. మరొక విషయం ఏమిటంటే ఫ్లాట్లో ఉండే వాళ్ళ సహకారం లేకుండా సాధారణంగా ఇంత సీరియస్ మర్డర్స్ జరగవు. మరో విషయం ఏంటంటే కరెక్ట్గా టైమింగ్ చూడండి. అందరూ ఆఫీసులకు వెళ్ళేటువంటి టైం, ఈ టైం చూసి ఈ నేరస్తులు అక్కడికి వచ్చి ఈ యొక్క నేరం చేయడం అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే సహస్ర యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ఈ విషయం చక్కగా తెలుసుకుని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఏదో టిఫిన్ బాక్స్ తన తమ్ముడికి హ్యాండ్ ఓవర్ చేయడం కోసం అని చెప్పేసి వెళుతుంది అనేటువంటి విషయం తెలుసుకుని ఆ వెళ్ళే లోపలనే ఈ యొక్క నేరం చేయడం జరిగింది. అయితే ఇది 2 రకాలైనటువంటి నేరస్తులు చేస్తారు. ఒకటి ఏంటంటే ఎవరి సాయం లేకుండా తనంతట తను మాత్రమే చేసి ఉండాలి. రెండవది మరొకరి సహకారంతో కూడా చేసి ఉండవచ్చు. ఈ 2 కోణాల్లోనూ మనం ఆలోచిద్దాం. సింగిల్గా చేసినట్లయితే వాడికి ఆ నేరస్తుడికి పిల్లలిద్దరు కూడా చిన్నవాళ్ళు కనుక వాళ్ళతోటి పెద్ద సంబంధం ఏమి ఉండదు. ఆ పిల్లల యొక్క లేదా సహస్ర యొక్క తల్లిదండ్రులతో కానీ వాళ్ళ చాలా దగ్గర బంధువులతో కానీ ఏవైనా కొన్ని గొడవలు తప్పకుండా ఉంటాయి. ఈ విషయంలో పోలీసులు మరింత డీప్గా పరిశోధించాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీరు చెప్పింది కరెక్టే సార్. సహస్ర తల్లిదండ్రులను కూడా పోలీసులు దాదాపు 7 గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక సంబంధాలు, కుటుంబ గొడవలు, వివాహేతర సంబంధాలు, ఇలా రకరకాల కోణాల్లో వాళ్ళనైతే పోలీసులు విచారణ జరిపారు. అయితే పాప హత్యకు ఉపయోగించిన కత్తి అనేది కూడా చాలా చిన్నదే అన్నట్టుగా తెలుస్తుంది. పాప చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద కత్తిపోట్లకు పాల్పడినట్టుగా, ఇంకా గొంతు కోస్తూనే ఉన్నట్టుగా కూడా పోస్ట్ మార్టం రిపోర్టులో బయటకు వచ్చింది అని అంటున్నారు. అంటే కసి, మొత్తానికైతే అక్కడ పగ, ప్రతీకారం అనేది కారణంగా కనిపిస్తుంది. సరే, ఇలాంటి కేసులను డీల్ చేయడంలో ముఖ్యంగా టెక్నాలజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. సీసీ కెమెరాలు, అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్, లొకేషన్స్ని ట్రేస్ చేస్తూ ఉంటారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా ఎందుకు ఈ క్రిమినల్ని పట్టుకోవడం అనేది ఇంత కష్టంగా మారింది? ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ ఒక క్లూ అంటూ ఉండాలి. మనం ఆ క్లూ ఆధారం చేసుకొని టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా కానీ మనం అడిగే ప్రశ్నని బట్టి అది ఇచ్చేటటువంటి జవాబు ఉంటుంది. టెక్నాలజీని తెలంగాణ పోలీసులు ఎంతో చక్కగా ఉపయోగిస్తారు. అనేక సైబర్ క్రైమ్స్ ఇటువంటివి కూడా వాళ్ళు సాల్వ్ చేశారు. టెక్నాలజీ విషయంలో ఎక్కడ ఏ విధమైనటువంటి లోపము లేదు. క్లూ అనేటటువంటి ఒక చిన్న క్లూ వచ్చినా కానీ టెక్నాలజీని ఆధారం చేసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ కావచ్చు. ఆ క్లూ ఎలా వస్తుంది అనేటువంటి విషయం మనం డిస్కస్ చేద్దాము. ఎవరితోటన్నా కానీ తల్లిదండ్రులకి గొడవలే కాదు, ఆర్థిక సమస్యలు కూడా ఉండవచ్చు. ఇప్పుడు వారు ఎవరి దగ్గరైనా కానీ ఏదైనా విషయంలో ఒక 10 లక్షలు ఎంతో అప్పు తీసుకుని ఉండవచ్చు. అంటే ఈ కోణంలోంచి కూడా పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేసే ఉంటారు. కానీ మన డిస్కషన్లో ఈ విషయాన్ని కూడా మనం తప్పకుండా ఆలోచించాలి.
ఈ యొక్క ఆర్థిక సమస్యలు అనేటటువంటిది బయట వాళ్ళతో ఉన్న సమస్యలు మాత్రమే ఇటువంటి మర్డర్స్కి దారితీస్తాయి. ఇంకా రెండవది ఏమిటంటే చంపిన విధానం చూస్తే ఎంతో కసితోటి పోస్ట్ మార్టం నివేదిక ప్రకారంగా మీరు అన్నట్లు చనిపోయిన తర్వాత కూడా మరిన్నిసార్లు పోట్లు పొడిచారంటే దాని అర్థం ఏమిటి, ఎంతో కసితోటి వాళ్ళు చేశారు అని అందరికీ తెలుస్తుంది. ఇలా చేయడానికి కారణం తప్పకుండా ఒక బలవత్తరమైన కారణమే అయి ఉండాలి. లేకుంటే అంత చిన్న పిల్లల మీద అంత పగ అవసరం ఏముంది? ఈ విషయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి తెలిసే విషయం ఏమిటంటే, ఎవరో మూడో వ్యక్తి ఒక అతనిని నియోగించి ఏం చెప్పుంటాడు, ఆ అమ్మాయి పూర్తిగా చచ్చిపోయిందా లేదా అనేది ఎన్షూర్ చేసుకునే వరకు నువ్వు పొడుస్తూనే ఉండు లేదా కోస్తూనే ఉండు. నిజమైన నేరస్తుడు బయటవాడు అయి ఉండాలి. వాడు మరొక మర్డరర్ యొక్క సహకారం లేదా సహాయం తీసుకుని అతన్ని పంపించి ఉండాలి. అతను ఏదో దొంగ అటువంటి వాడు ఎవడైనా కావచ్చు, మరొక రకమైన నేరస్తుడు కావచ్చు. అంటే రహస్యంగా ఒక చోటకు చొరబడేటటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నవాడై ఉండాలి. అయితే ఇటువంటి వాళ్ళని ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేదు కనుక సీసీటీవీ కెమెరాస్లో ఎవరు కూడా కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు వచ్చినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు కనుక మనం ఏమని అనుకోవాలంటే, వీళ్ళ యొక్క హ్యాబిట్స్ కానీ వీళ్ళ యొక్క మూమెంట్స్ కానీ పేరెంట్స్ యొక్క హ్యాబిట్స్ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో కాలం నుంచి అట్లీస్ట్ ఒక 10-15 రోజుల నుంచి అన్నా కానీ ఆ నేరస్తుడు లేదా ఒరిజినల్గా ఎవరైతే పగబట్టి వీళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలని అనుకున్నారో అతను తప్పకుండా కొన్ని రోజుల నుంచి పరిశీలించి ఉండాలి. ఏదైనా ఒక కొత్త వ్యక్తి అక్కడికి వచ్చి లేదా అబ్జర్వ్ చేసినట్లుగా ఒక క్లూ దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. మరొకటి, ఇప్పుడు ఆ ఏరియాలోకి ఒక చిన్న కాంప్లెక్స్, అది 4-5 ఇళ్ళు మాత్రమే ఉన్నది. ఆ కాంప్లెక్స్లో వాళ్ళెవళ్ళు ఈ యొక్క మర్డర్ చేసినట్లుగా నాకు అనిపించడం లేదు. కానీ బయటవాడు ఎవడో వ్యక్తి వచ్చి ఇదంతా అబ్జర్వ్ చేయడం, వాళ్ళ హ్యాబిట్స్ కానీ వాళ్ళ మూమెంట్స్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగి ఉంటాయి. ఎవరైనా అజ్ఞాత వ్యక్తి, కొత్త వ్యక్తి ఆ ఏరియాకు వచ్చి అక్కడ నిలబడి ఉండి కొన్ని టైమింగ్స్లో వచ్చి ఇటువంటివి ఏమైనా చేశాడా? తర్వాత రెండవది, ఆ పక్కది ఇళ్ళు కానీ ఫ్లాట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ కూడా ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా? ఉంటే వాటి రికార్డింగ్స్ ఏమిటి? ఇవి కూడా ఒకసారి పరిశీలిస్తే ఏమైనా క్లూ దొరికే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక 10% క్లూస్ దొరికేటటువంటి అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఈ ఒక్క కాంప్లెక్సే కాకుండా చుట్టుపక్కల కాంప్లెక్స్ల్లో కూడా లేదా ఇండ్లలో కూడా ఒకవేళ సీసీటీవీ కెమెరాలు ఉంటే తప్పకుండా అది పరిశీలించాలి. కరెక్టే సార్ మీరన్నది. ఈ హత్య మార్నింగ్ 10:30 నుంచి 11 మధ్యలో జరిగింది. అంటే ఎంతసేపటికి ఆ కాసేపట్లో ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు తప్ప అసలు ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి వాటి కళ్ళు ఎలా కప్పాలి అని ఈ ప్రీ ప్లాన్డ్ మర్డర్కి ప్లాన్ వేసిన వ్యక్తికి ఇవన్నీ ఐడియా ఉంటుంది. ముందుగానే వచ్చేసి అపార్ట్మెంట్లో లేదు అంటే పక్క అపార్ట్మెంట్స్లో ఎక్కడైనా మాటు వేసి తల్లిదండ్రులు అందరూ వెళ్ళిపోయిందంతా చూస్తున్నంతసేపు కూడా అతను ప్లాన్ వేసుకొని ఆ పాప ఒక్కతే ఉందని డిసైడ్ అయిన తర్వాతే వచ్చి ఉండాలి సార్. ఎందుకంటే పక్క అపార్ట్మెంట్స్కి కూడా పెద్దగా గ్యాప్ లేదు, అది చాలా చిన్న అపార్ట్మెంట్లా బిల్డింగ్లా కనిపిస్తుంది. పక్క అపార్ట్మెంట్స్ నుంచి కూడా దూకి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, ఏ టైమింగ్స్లో ఎవరు ఉన్నారు, ఎవరు ఇంట్లో ఉంటారు, ఎవరు ఉండరు, ఇవన్నీ కూడా ఆ హంతకుడికి తెలుసు. అంటే మీరన్న ప్రకారం ఖచ్చితంగా ముందు నుంచే ఇదంతా కూడా నడుస్తుంది. రెక్కి కూడా నిర్వహించడం, కొత్త వ్యక్తులు కొద్ది రోజులుగా అక్కడ తిరుగుతూ కూడా ఉండొచ్చు, లేదంటే ముందుగా వచ్చి మాటు వేసి కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. పక్క ఇంట్లో కూడా
మాటు వేసి అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా ఈ పరిశీలన అంతా కూడా చేసి ఉండాలి. రెండవది, ఆ టైంలో ఎవరు ఉండరు, 12-12:30 ఆ టైంకి ఆ అమ్మాయి బయటకు వెళ్ళి టిఫిన్ బాక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాడు అంటే ఆ హంతకుడు వెల్ ప్రిపేర్డ్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. పగ తీర్చుకోవడం అనేటటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. ఈ పగ అనేటటువంటిది ఎవరికి ఉంటుంది? ఎవరైతే అంటే ఈ కాలంలో విషయం నేను చెప్తున్నాను, ఎవరైతే మనకు ద్రోహం చేశారో లేదా ఎవరైతే అప్పు తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదో, ఈ కాలంలో మనం ఎవరికైనా డబ్బు ఇచ్చామనుకోండి దాని మీద ఆశలు వదులుకుని ఇవ్వాలంతే. చాలా తక్కువ, మేబీ 5% కూడా 10 సార్లు అడగకుండా ఎవరూ రిటర్న్ చేయడం లేదు. సో ఇటువంటి వ్యవహారాలు కూడా ఉండవచ్చు. ఇంకోటి, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఈ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే తప్పకుండా అప్పులు చేస్తారు. ఇంకోటి, ఈ పిల్లలు మరి ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదువుతుండే పక్షంలో వాళ్ళకి ఫీజులు అవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. మరి ఈ కాలంలో కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో, పబ్లిక్ స్కూల్స్ అటువంటి చోట్ల లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్ అటువంటి చోట్ల కానీ చదువుతూ ఉంటే ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా అప్పులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. నేను చాలామంది తల్లిదండ్రులు ఆ విధంగా అప్పు చేయడం నేను చూశాను, నాకు తెలుసు. సో ఈ కోణంలో కూడా ఒకసారి పరిశీలిస్తే బాగుంటుంది. చుట్టుపక్కల ఉండేటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని కూడా ఇలా అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే విషయాన్ని ఒకసారి ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే తప్పకుండా ఏదో ఒక క్లూ వస్తుంది. ఇంకోటి, మనకు ఉండే టెక్నాలజీ సహాయంతో నెల రోజులు లేదా 15 రోజుల నుంచి ఎవరైనా అక్కడ నిలబడి గమనిస్తున్నాడా ఇటువంటివి, లేదా ఆ ఒక్కరోజే కాకుండా అంతకు ముందు రోజుల్లో ఏమైనా కొత్త వ్యక్తులు, కొత్త స్కూటర్లు, కొత్త కార్లు అటువంటి ఏమైనా అటు సైడ్ వచ్చి, అంటే కొత్త అంటే తెలియని వాళ్ళు వచ్చి 2-3 సార్లు రావడం జరిగిందా, అయితే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాల్ని కొంచెం కూలంకషంగా పరిశీలిస్తే తప్పకుండా త్వరలోనే హంతకుడు దొరుకుతాడు. మరొక విషయం ఏమిటంటే, లాస్ట్లో చెప్తున్నాను ముగింపుగా, మన హైదరాబాద్ పోలీసులు ఎంతో సమర్థత కలిగిన వాళ్ళు. నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను, ఇక్కడ పని కూడా చేశాను కనుక నాకు తెలుసు. వాళ్ళు డెఫినెట్గా ఈ క్లూలెస్ మర్డర్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా, దీన్ని అతి త్వరగా వాళ్ళు పరిశోధించి దీన్ని సాల్వ్ చేస్తారు అని నేను మీకు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. నిజమే సార్, మేమందరం కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, కానీ కనీసం ఆ పాపకి న్యాయం చెయ్యాలి కదా. ఎందుకంటే చనిపోయిన సహస్రతో పాటే నిజం కూడా సమాధి అవుతుందా అనే భయాలు కూడా అందరినీ పట్టుకున్నాయి. ఇంకొక వైపు వేలిముద్రలు అనేవి కూడా ఇక్కడ కీలకంగా మారాయి సార్. అపార్ట్మెంట్లో ఉన్న కొంతమందిని అదుపులోకి తీసుకొని 5 టీమ్స్ ఇప్పటికే మంచిగా దర్యాప్తు అయితే జరుపుతున్నాయి, కానీ అసలు ఎక్కడా కూడా ఎవిడెన్స్ అనేది కూడా దొరకట్లేదు. ఇక ముందైతే ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు? ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంత ఘోరంగా జరిగిన హత్య సార్ ఇది. ఇక ముందు ఈ కేసు ఎలా ముందుకెళ్ళచ్చు? మరొక్కసారి కొంచెం డీటెయిల్డ్గా చూస్తే కొన్ని క్లూస్ దొరుకుతాయి. తర్వాత ఈ వేలిముద్రలు చూడడం, సీసీటీవీ కెమెరాస్ మరోసారి పరిశీలించడం, 1 or 2 days కాకుండా పోయిన మేబీ ఒక 15-20 days నుంచి ఏం జరిగింది అనే విషయాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యి ఉంటాయి. ఆ రికార్డ్స్ అన్నీ మరొకసారి తిరగవేసి మరొకసారి డీటెయిల్డ్గా చూస్తే డెఫినెట్గా క్లూ దొరుకుతుంది. అలాగే ఇంకా వేలిముద్రల గురించి అనుకున్నాము. ఏదైనా ఇటువంటి కేసు జరిగితే ఫస్ట్ వెళ్ళేది ఈ యొక్క ఫింగర్ ప్రింట్ బ్యూరో వాళ్ళు వెళ్ళి ముందు ఉన్న వేలిముద్రలు అన్నింటి మీద కూడా పౌడర్ చల్లి వాటి ఫోటోలు అవి తీసుకుని
ఉంచుకుంటారు వాళ్ళు. అంటే వేరే ఎవరో వచ్చి దాన్ని తాకక ముందే వాళ్ళు ఈ పని తప్పకుండా చేసి ఉంటారు. కానీ మనకు కొన్ని కొత్త ఫింగర్ ప్రింట్స్ కనిపించి ఉండొచ్చు. వీళ్ళు వచ్చి హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మెయిన్ డోర్ని టచ్ చేస్తారా? లోపల ఉండే డోర్స్ కూడా టచ్ చేయడం జరుగుతుంది కదా. లేదా వంటింట్లో ఉండేటువంటి ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాన్ని కూడా టచ్ చేసి ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. వాళ్ళ వర్క్ అయిపోయింది, ఇప్పుడు పరిశీలించి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే 3-4 రోజులు అయిపోయింది కనుక ఫింగర్ ప్రింట్స్ అవి కూడా ఒరిజినల్ ఫింగర్ ప్రింట్స్ ఏవి దొరకవు. వాళ్ళు అప్పుడే చేసేసారు, అది అయిపోయింది ఆ వర్క్ అంతాను. వచ్చి ఆ ఫింగర్ ప్రింట్స్ కొత్తవి దొరికి ఉండవచ్చు అని నా యొక్క భావన. వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ని ఉంచుకుంటారు, కానీ అది ఎవరు అని చెప్పగలరు? హంతకుడు గురించి లేదా హంతకుడు ఉపయోగించినటువంటి కత్తి, వాళ్ళని హంతకుడి గురించి తెలుసుకోవడం లేదా కత్తిని సీజ్ చేసుకోవడం, ఇది జరిగితే కొంతవరకు ఈ ఫింగర్ ప్రింట్స్ని అక్కడ పోల్చి చూసి వాళ్ళు పరిశోధన క్యారీ అవుట్ చేయగలరు. డెఫినెట్గా మన పోలీసులకి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం ఏం కాదు, కొత్తగా సలహాలు ఇవ్వడం ఏం కాదు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా ఇంత సెన్సేషనల్ అయినందు మూలాన్ని కేసు, దీన్ని ఎట్లాగైనా రిజాల్వ్ చేసి మంచి పేరు తెచ్చుకుందాం అనేటువంటి ఒక తపన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో డెఫినెట్గా ఉంటుంది. అట్లాగే ఒక్క విషయం అమ్మా, కొన్ని కేసెస్లో పోలీసులు మాత్రమే ఏమీ చేయలేరు. ప్రజల సహకారం కూడా ఉండాలి, ఆ చుట్టుపక్కల వాళ్ళ సహకారం కూడా ఉండాలి. వాళ్ళకి తెలిసిన విషయాలు కూడా నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులకు చెప్తే అతి త్వరలో ఈ కేసు పరిష్కారం అవుతుంది. నిజమే సార్, మీరు అన్నది కూడా కరెక్టే. అతి త్వరలోనే సహస్ర మర్డర్ మిస్టరీ వీడే అవకాశం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా సహకరించి పోలీసులకు తగినంత సమాచారం ఇస్తే సహస్రకు తగిన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.